ఎంతసేపు రా ఏంటి ఇక్కడ సర్ప్రైజా? అసలు ఎప్పటి నుంచి వెయిటింగ్, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా రావడానికి. మీరు ఎప్పుడు ఫోన్ చేస్తారా, ఎప్పుడు బయలుదేరదామా అని. ఆటోలో హైదరాబాద్ పోతా అన్నారు అన్నయ్య. నువ్వు అమ్మ దగ్గర ఉన్నాగా సరదాగా ఆర్డర్ పట్టిద్దాం అనుకున్నా, నేను వచ్చావేమో నాకు కావాలని ఫోన్ చేయలేదు అనుకున్నా. నేను గెస్ చేసా. ఇక్కడ బ్యాంక్ వెళ్ళొచ్చి ఇక్కడ ఒక స్థలం ఉంటే చూడడానికి వచ్చాము. చూసేసి సర్ప్రైజ్ చేసింది ఏమండి అన్నయ్య పంపిస్తా అని చెప్పింది. సరే ఇంకేం చెప్పలేదు, రావట్లేదేమోలే వస్తున్నాం కదా. సండే వచ్చేస్తుండ్రా మీరు హైదరాబాద్ కి అనుకున్నాం. నిన్నైతే నార్మల్ గా సండే చికెన్ బిర్యానీ చేస్తానంది మా ఇంటికి వచ్చి. యాక్చువల్గా నాకు పొద్దున డౌట్ వచ్చింది, ఫోన్ చేస్తే తర్వాత రిప్లై ఇచ్చి ఆన్సర్ చేస్తుంది. వస్తున్నావారా, ఏమైంది, ఎక్కడ తగ్గుతుందేమో ఆన్సర్ చేయట్లేదు. ఏంటి అసలు, ఏంటి కథ అని ఒకటే అనుకుంటా ఉండా. కానీ ఫ్రెండ్ మోసం చేస్తారు. ఫ్రెండ్ కనీసం డాడీ కూడా బాగా కూడా చెప్పలేదు. అసలు ఉమ్మదిన యోదక్క కోపం వచ్చింది. నిన్ననే వస్తామని చెప్పి రాకపోయేసరికి ఫోన్ పెట్టేసింది యోదక్క నిన్న. చందన ఇంటికి కూడా వచ్చేసారన్నమాట. పుట్టింటికి ఏం కాలుతుంది? చల్లగుందే కాలుతుంది. ఏంటి చల్లగుంది అయితే కాలుతుంది అంటే ఏంటి? ఏమిటి అలాగే జలుబు ఫుల్. వెల్కమ్ టు అవర్ హోమ్. ఎలా ఉంది ప్రయాణం మొత్తం? ఈరోజు మామూలుగా కాదండి, నైట్ అంతా ఇంకా ప్యాకింగ్ చేసేసుకొని మళ్ళీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి పుట్టింటికి రావే చెల్లి అడిగింది మా ఇంటికి. నిన్న అసలు మామూలు జోక్ లేదు. జోక్ కాదు, ఆ జోక్ అని చెప్పాలా లేకపోతే సెంటిమెంట్ అని చెప్పాలా తెలియదు. మధు దీవెన చూడు వాళ్ళ తాతయ్యకి వాళ్ళ నాయనమ్మకి ఎంత బాగా వండి పెట్టిందో అన్న. వండి పెట్టాలంటే నాయనమ్మ లేదు, తాతయ్య లేడు అని. అది దానికి నవ్వాలా, పంచికి సెంటిమెంట్ అవ్వాలా? అసలు ఆ టక్కన వేసిన అన్నమాట. ఇట్లా వండి పెడదామంటే తాతయ్య లేడు, నాయనమ్మ లేదు అట. అసలు ఏమని చెప్తాను దానికి ఆన్సర్? అదనమాట. వెల్కమ్ గాయ్స్, వెల్కమ్ టు రచ్చ రచ్చ. సింధ నువ్వు మెరుస్తున్నావు ఏంటి? ఓ పైన లైట్, ఇంకో లైట్ వేద్దాం. పెట్టుకున్నా ఇప్పుడు. ఈవినింగ్ ఈ రోజు వదిన పోయలేదంట, బిజీగా ఉండడం వల్ల. పూలన్నీ అసలు ఎంత బాగా విచ్చుకొని ఉన్నాయో. స్మెల్ కూడా ఫుల్ ఫ్లేవర్, అంటే ఆ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రాగ్రెన్స్ అనేది. ఇంకా అది కొమ్మకుంటుంది. నిజంగా సన్నజాజి చెట్టుకి ఖచ్చితంగా ఒక స్టోరీ ఉంటదండి. అంటే మన నానమ్మ వాళ్ళు నాటిందాను. నేను అదే ఉద్దేశం చేసా, తరాల చెట్టు అని. నిజంగా అది తరతరాలకి చాలా ఇయర్స్ వరకు ఈ చెట్టు అనేది గుర్తు. మీ చిన్నప్పుడు వేసినామని అట్లా చెప్తుంటారు. దానికి ఒక స్టోరీ ఉంటది. ఎప్పుడైనా సన్నజాజి చెట్టు
స్టోరీ ఉంటది. ఎవరో ఒకరు నాటారు, మీరు పుట్టినప్పుడు వేసినాము, దీనికి ఇన్ని ఇయర్స్ అట్లా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారన్నమాట. మా ఇంట్లో కూడా ఉండేది చాలా పెద్ద చెట్టు. అసలు నాకు లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు కొన్ని పూలు పెడితే నేను అసలు యాక్సెప్ట్ నాకు వద్దని చెప్పేదాన్ని. చాలా పొడుగు పూలు మూర చాలా పొడుగు ఉండాలన్నమాట మాల. 2-3 మాలలు వరుసగా ఉన్నవి అట్లా పెట్టుకునేదాన్ని. మా నాయన మా డాడీ నాకు అల్లడం నేర్పించింది మా డాడీ అప్పుడు. ఎలా అంటే కొబ్బరి అవి పిల్లలతోటి నేర్పించాడు అనమాట. అసలు చాలా మెమరబుల్ నాకు ఈ సన్నజాజి చెట్లు చాలా మెమరబుల్ ఉంటది నిజంగా. అసలు మా ఇంట్లో మా నాయనమ్మ ఉన్నప్పుడు వేస్తారంట. అది ఇప్పుడు దాదాపుగా 50 సంవత్సరాలు అంట ఆ చెట్టు వేసి. ఇప్పుడు అట్లే ఉంది. స్మెల్ భలేగా ఉంటది. ఇవి ఇక్కడ దాకా వస్తున్నాయి కదా. ఇవి సన్నజాజులు. విరజాజి స్మెల్ వేరే. విరజాజి అవి చిన్ని పూలు భలే ఉంటాయి. అవి కూడా అది ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది వస్తుంటది. మల్లెపూలలో డిఫరెంట్ మల్లెపూలు ఉంటాయి. వచ్చిన దగ్గర నుండి 1 వీక్ నుండి కోతులు రావట్లేదు. కొమ్మలు ఉన్నాయి కదా లేతగా, తింటాయి, ఏం చేస్తాయి మొత్తం తుంపి నవ్వులుతాయి, తీయగుంటాయేమో నవ్వులుతా ఉంటాయి. 2 రోజుల నుండి రావట్లేదు. మంచి ఇగుర్లు వచ్చినాయి. మళ్ళీ వచ్చిపోయి మొత్తం ఇవన్నీ ఇగుర్లు వచ్చేసినాయి మంచిగా. జారుడు బండలా జారుగా తెలుసు. ఇగో దీనిలో జారుతాయి. ఇక్కడ చూడు ఇంకెన్ని ఉన్నాయో. అసలు చూడు తయారు చేసినవి అవే కోతులు జారి చాలా మందం ఉంటది, గట్టిగా కూడా ఉంటది. అసలు పై నుండి భలే దూకుతూ ఉంటాయి అవి కిందికి పైకి. 4 ఆవులు వచ్చాయి. ఇక్కడ వాళ్ళు ఎవరియో వస్తాయి. అలాగా వస్తే మళ్ళీ పోతాయి, పొద్దున వెళ్తాయి, మళ్ళీ సాయంత్రం వస్తాయి. అట్లా ఇప్పుడు కొందరు ఇళ్ళలో వదిలేస్తారుగా, అట్లా అన్నమాట. పొలాలన్నీ అయిపోయినాయి కదా, వరి కోట మొక్కజొన్నన్నీ. పొలాల మధ్యలో నుండి వస్తాయి. కానీ ఇక్కడ మొత్తం ఫిల్ అయ్యారు కదా, అందరూ ఆక్యుపై చేసేస్తున్నారు. అవును కాను. నాకైతే ఈవినింగ్ టైంలో ఎక్కితే అసలు ఎంత బాగుంటుందో. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు కానీ ఈ ఇంటికి ఒక నాకు మెమరబుల్ కూడా వీడియో ఉందండి. అవును, యోధా డైరెక్ట్ చేసింది. అసలు నల్లపూసన అయిన సాంగ్ ఫస్ట్ టైం అన్నమాట యాక్టింగ్ చేయడము. మా ఇద్దరితో చేపించింది. నన్ను లిఫ్ట్ చేసి వర్షం వస్తుంది, లిఫ్ట్ అవుతుందేమో నన్ను భయం అయింది. అయినా కూడా ఇద్దరం ట్రై చేసాము. యోధా మా ఇద్దరితో అలా చేయించింది. అసలు నాకు ఆ సాంగ్ చాలా అంటే చాలా ఇష్టం. ఇద్దరం కూడా ఎంత క్యూట్ గా డాన్స్ స్టెప్స్ నేర్పించిందో మా ఇద్దరికి. సింపుల్ స్టెప్స్ కానీ చాలా బాగుంటది. ఎవరైనా చూడని వాళ్ళంటే ఇంకా షార్ట్ వీడియోస్ లో ఉంటారు చూడండి. వైట్ డ్రెస్ నాది. అవును, వేణు గారు కూడా వైట్ షర్ట్ ఆ రోజు ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా వైట్ షర్ట్ వేసుకొని వచ్చామన్నమాట. బాగుండే. సో ఇదన్నమాట అండి నైట్ మేమందరం కలిసి సరదాగా ఇలాగా. మళ్ళీ ఒకసారి ఏమో అన్నయ్య వాళ్ళు అందరం కూర్చొని ఇక్కడ లేట్ నైట్ 12 కేమో చాలా మాట్లాడుతూ 2 అయింది కుర్చీలు వేసుకుని. అవును, అప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. తీగ ఉందిగా మనకి ఇక్కడ. కోతులు ఇప్పుడు కాదు కానీ అటుపక్క మొక్కజొన్నలు వేస్తారు అక్కడ అటు సైడ్. ఇక అప్పుడు వస్తాయి ఇక ఆ మొక్కజొన్న తోటకైతే మా అమ్మ వచ్చంగా వస్తాయి. ఇప్పుడు కొంచెం బాగుంటది, చల్లగా గాలి వస్తున్నప్పుడు ఎంత బాగుంటది. వాకింగ్ చేసినప్పుడు గాలి లేదన్నయ్య, ఇప్పుడు కొంచెం పైన కదా తగులుతుంది. నేను ఎప్పుడు వాకింగ్ చేయడానికి వచ్చినా అప్పుడు వెళ్తా అనుకుంటే గాలి వచ్చేది. సునీతమ్మ వాకిట్లో సనజాజి చెట్టేమో విరగా పూసింది. మీలో ఎంతమందికి సన్నజాజి కదా, సన్నజాజి పువ్వులు అంటే ఇష్టం? అండ్ సన్నజాజి విరజాజి మీరు దీంట్లో గుర్తుపడతారా? గుర్తుపడితే దానికి దీనికి ఏంటి డిఫరెంట్ అనేది మీరు నాకు చెప్పండి. మీకు క్లోజ్ లో చూపిస్తున్నాను చూడండి. మేము యాక్చువల్లీ విరజాజి కోసమే వెళ్ళాం. మేము విరజాజి కోసం, నాకు విరజాజి ఇష్టము. అయితే ఆయన అదే అప్పుడు పూలు పూయలేదు, ఇదే అని తీసుకెళ్ళమన్నాడు ఆయన. కొంచెం మందంగాను చిన్న లీఫ్లు ఉంటాయి. ఓకే, చాలా చిన్న లీఫ్లు ఉంటాయి, మందం ఉంటాయి. స్మెల్ నాకు అది బాగుంటది. కలర్ కూడా ఇంత ఈ గ్రీనరీ సాఫ్ట్ గా ఉండదు, డార్క్ ఉంటదా? డార్క్ గ్రీనా? లైట్ గ్రీనే ఉంటది. బట్ దాని మీద తెల్లగా ఇట్లా ఫామ్ అయినట్టుగా ఉంటది అనమాట. కానీ ఇవి సాఫ్ట్ గా ఉంటాయి. అసలు మీరు పట్టుకొని చూడండి ఎప్పుడైనా సన్నజాజి ఆకులు. కరివేపాకులానే ఉందిగా, అంతే ఉంటది.
తెలిసిపోతుంది సన్నజాజికి విరజాజికి డిఫరెన్సెస్. ఇవేమో పొడుగ్గా ఉంటాయి, వైట్ ఉంటాయి. అవేమో కొంచెం క్రీమ్ కలర్ లో ఉంటాయి, చాలా చిన్న అంటే చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏమో ఇలా ఇలా వచ్చాయి, విరజాజికి తీయడే ఉంటాయి 10 పూలు కుప్పలాగా. అది ఓకే. ఇక మన పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటది అది, ఎక్కడ సుబ్బు వాళ్ళ ఇంట్లో ఉంటది విరజాజి. అవును మంది గొండు మల్లె కూడా వేసాము. అవును, మల్లెపూలు ఇంత లా ఉండే గుండు మల్లె, గుండు మల్లె డబ్బాలో పూసేవి అవి. ముందు పెట్టుకుని మస్తు స్మెల్ వచ్చేవి అవి అయితే. ఇంత బాగుండేదో. నేను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మల్లెపూలు పెట్టుకుని వచ్చా, 3 days అయినా కూడా తల మా యోధ అయితే మా యోధ ప్రాక్టీస్ చేస్తూనే ఉంది పూలు కట్టడం. దూరం దూరం వస్తుంది. డాడీ అంటే వస్తుంది నాన్న, చిన్నగా ట్రై చేసి వస్తుంది అంటున్నా నేను. చిన్నప్పుడు అయితే మంచిగా యోధ ఈ ఊరికే మాట్లాడితే ఒకటే అంటది, డాడీ నేను 90s లో పుట్టుంటే బాగుండేది, మీరు ఆ ముందే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అంటూ ఉంటది. ఊరికే 90s అంటే అంత ఇష్టం. 90s కిడ్స్ ఎంజాయ్ చేసినట్టుగా ఏ జనరేషన్ వాళ్ళు ఎంజాయ్ చేయలేదు. 80s వాళ్ళు ఎంజాయ్ చేయలేదు, ఇటు నెక్స్ట్ 20s వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేదు. మనం అన్ని చూసాం కదా, ల్యాండ్ చూసాము, సెల్ ఫోన్ స్టార్టింగ్ చూసాము, మట్టిలో ఆడుకున్నాము, అన్ని చూసాం. అంతా చూసాం అన్నమాట. అప్పట్లో పూరి గుడిసెలు, అవును, ఆప్యాయతలు, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో లాంతర్లు చూసినాం, కిరోసిన్ బస్సు లాంతర్లు ఎరిగే చూసాం. అవును, కరెంటు పొయ్యిలు చూసినాం, పొట్టు పొయ్యిలు చూసినాం. వచ్చిన దీపం అప్పుడే ఉండదు. అవును, లాంతర్లు చూసినాము. సో మీరు ఈ బ్లాగ్ లో ఎవరు ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారు, 90s లో పుట్టిన వాళ్ళు కామెంట్ చేయండి. స్మెల్ అవును, నేను కిరోసిన్ డబ్బా పట్టుకొని నిలబడేది ఇట్లా, ఫస్ట్ రాయి పెట్టి వచ్చేది మాదని, లైన్ లో నిలబడి కిరోసిన్ పట్టేది కదా. అవును, కిరోసిన్ పట్టుకునేది అనమాట. అండ్ అలాగే ఆ కిరోసిన్ ట్రక్ లాగా తీసుకొచ్చుకునే వాళ్ళు. ఒక సెంటర్ చూసి అక్కడ ఒక రోజు, అక్కడ ఒక రోజు తిప్పంలో బురద వచ్చేది కానీ డబ్బా వచ్చేది పురుసు. అవును, ఏమో అంటారు కింద బుస్సని పొంగేది కింద. బ్లూ కలర్. అవును, బ్లూ. అవును అవును, బాగుండేది. అండ్ అలాగే గోళీలు గానీ, ఇసుక గానీ, ఇసుకలు ఆడింది కానీ, గ్రీటింగ్స్ వేసుకునేది. గ్రీటింగ్స్ అసలు జనవరి 1st వచ్చిందంటే గ్రీటింగ్స్ అంటే ఎవరి ఫేవరెట్ యాక్టర్స్ కనుక్కొని, వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ గానీ యాక్టర్స్ కనుక్కొని బ్యాక్ సైడ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి విష్ కోరుకుంటూ ఎవరు ఫేదఫుల్ అనుకొని ఏదో అనుకొని. నాకెప్పుడు నాకు చిన్నప్పుడు ఏం కనిపిస్తుంది, ఫ్రమ్ టు బాగా కనిపిస్తుంది. అక్కడ ఎవరు వాళ్ళ పేరు రాయాలి, ఇక్కడ వీళ్ళు, నాకు అట్లా ఉండేది అనమాట, ఎవరి పేరు ఎక్కడ రాయాలని చెప్పేసి. గ్రీటింగ్స్ వస్తే ఆ ప్రౌడ్నెస్ అన్నమాట. మేమైతే వెంకటేష్ ఇష్టమా, మీనా ఇష్టమా, విజయ్ శాంతి ఇష్టమా, నాకు అవే వేస్తేనే నీకు వేస్తా అనేవాళ్ళు. షీట్ కి 9 ఉండేవి. అందులో కూడా అండి క్వాలిటీస్ ఉండేవి. అవును అవును, పల్సగా. అవును అవును అవును, సాఫ్ట్ గా వచ్చే కొంచెం కార్డు థిక్గా ఉండేది. అవును అసలు అవును 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 అవును. మీకు వచ్చింది అదే టైంలో ఒకప్పుడు హీరోస్ కి, హీరోయిన్స్ కి వాళ్ళకి లెటర్స్ రాస్తే వాళ్ళు ఫొటోస్ పంపించేవాళ్ళు. సో మాకు కిరణ్ అన్నయ్య అని ఉండేవాడు, అన్నయ్య వాళ్ళు అప్పట్లో పంపించేవారు, వాళ్ళకి తెలిసిన నాగార్జున గారికో సంథింగ్ ఎవరికో వాళ్ళు ఫొటోస్ పంపించేవారు. అబ్బా నేనైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను, వాళ్ళు మీకు ఎలా వస్తాయన్నాయి ఆ ఫొటోస్ అని. అట్ ద సేమ్ టైం మళ్ళీ అప్పుడు హీరోస్ హీరోయిన్స్ అడ్రస్ బుక్ అని దొరికేది ఒకటి, ఆ అడ్రస్ కి లెటర్స్ పంపించేవాళ్ళు అనమాట. వాళ్ళ అడ్రస్ కి మళ్ళీ పంపించేవాళ్ళు రిటర్న్స్. తెలుసా, ఇవన్నీ కూడా నాకు మెమొరీ. చిన్నప్పుడు అయితే అంటే సాంగ్స్ బుక్స్ వచ్చాయి. అవునవును, శ్రీనివాస్ థియేటర్ దగ్గర ఎదురుగా ఉండేది, గుర్తుందా? బూరెలు అమ్మే వాళ్ళకి చెప్పు, ఏంటండి అక్కడికి ఇద్దరు పక్క పక్కన వెళ్ళండి. బెలూన్స్ అమ్మడానికి సైకిల్ మీద విలేజెస్ లో వచ్చేవాళ్ళు అనమాట. అంటే వెంట్రుకలు ఇచ్చిన లేకపోతే 1 రూపీ ఇస్తే సాంగ్స్ బుక్స్, కొత్తగా రిలీజ్ అయిన సాంగ్స్ బుక్స్ వచ్చేటివి. అంటే మనకి అప్పట్లో ఇంత క్యాసెట్స్ విని అట్లా అలా లేదు కదా అన్నయ్య. ఆ బుక్స్ కలర్ బుక్స్ అన్నమాట. అవి కూడా ఒక్కొక్కసారి ఏమో ఒకటే మూవీ సాంగ్స్ వచ్చాయి, లేదు అంటే ఒక్కొక్కసారి 2 కలిసి ఉండే కదా. అవును అవును, అబ్బా కరెక్ట్ అబ్బా, నాకు ఇప్పుడు చూడాలనిపిస్తుంది అవి. నాకు ఇప్పటికే అది అయ్యో నేనైతే నేను కూడా అంతే. సారీ, చెప్పు. కొనుక్కునేదాన్ని అనమాట. నేను కొనుక్కొని నేను అవి పాడుకుంటూ అవి నేర్చుకునేదాన్ని. నాకు ఎంత ఇష్టం అనమాట సాంగ్స్ అంటే. నేర్చుకోవడానికి క్యూరియాసిటీ ఉన్నా కూడా ఆ ఎన్విరాన్మెంట్ నాకు అప్పుడు సపోర్ట్ కాలేదు. బట్ నేను అలా నేర్చుకున్నదాన్ని కాబట్టి ఇప్పుడు ఏ సాంగ్ అయినా హమ్ చేయడం ఈజీ అయిపోద్ది. సాంగ్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే నేను ఇంత ఈజీగా సాంగ్స్ పాడడం గానీ చేయడం నాకు అలా వచ్చింది. నాకు బాగా గుర్తు సుందరకాండ, చంటి ఇవన్నీ శ్రీనివాస్ థియేటర్ కి ఎదురుగా ఉండేది అన్నమాట. పాటల పుస్తకాల షాపు, చిన్న డబ్బి కొట్టు.
అసలు ప్రతి ఒక్కటి కొనుక్కునేవాడిని. ఎప్పుడు ఎన్ని కొంటావురా బాబు డబ్బాలన్నీ దీనికే అయితే అనేవాళ్ళు. చాలా బాగా పాటలు పాడుకునేవాళ్ళం. క్యాసెట్స్, దాని తర్వాత డివిడి, రీల్ క్యాసెట్స్ చూసాము, సిడీస్ చూసాము. అయితే మాకు అప్పుడు టీవీ లేదు, మా ఇంట్లో సీడీ ప్లేయర్ ఉండేది. వాక్మెన్, అవును, అయింది. సీడీ ప్లేయర్ ఉండేది, దాంట్లోనైతే పంజం సినిమా ఎన్ని సార్లు వేసుకొని ఆ స్టోరీ టీవీ లేక. నేను మన్మధుడు చూసానండి. అలా స్టోరీ వినుకుంటూ అసలు మన్మధుడు అయితే నేను ఎన్ని సార్లు అంటే ఇప్పటికీ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అది. నాకు వన్ ఆఫ్ ద మూవీస్ లో మన్మధుడు చాలా ఇష్టమైన మూవీ. సో మీరు కూడా అండి నిజంగా చాలా రోజులైతే పాటలు అదే స్టోరీ పెట్టుకుని వినేదాన్ని. సినిమాలు పాటలు కూడా అట్లా వినే నాకు బాగా సో మీరు కూడా 90s కిడ్స్ అయితే 90s లో పుట్టాము. ఎస్, ఇవన్నీ మెమరీస్ మాకు ఉన్నాయి అనుకుంటే మరి మీ ఇంట్లో మీ పిల్లలతో ఈ డిస్కషన్ చేశారా? మీ పిల్లలకి ఎన్ని విషయాలు తెలియజేశారు? సో మీరు 90s కిడ్స్ అయితే ఎస్ 90s అని పెట్టేసి 90 అని పెట్టండి. ఎస్ ఐఎమ్ 90 అని పెట్టండి, 90s అని పెట్టండి. సో హ్యాపీగా బాగుంటుంది. చూసేవాళ్ళం. ఏదైనా కొత్త సీడీ తెచ్చుకొని సినిమాలు చిత్రలహరి 4 o'clock అయితే చిత్రలహరి వచ్చేది. గాలిదుమ్ములు వచ్చాయంటే యాంటీనా కదిలిపోయేది. గడబెట్టి మళ్ళీ దానికి ఒక స్టోన్ వేసి గడబెట్టి అది కదలకుండా. మా అన్నయ్య చిన్న స్పీకర్ తెచ్చి కుండలో పెట్టేవాడు. సౌండ్ గుప్పు గుప్పు అని వస్తుందని తెలుసా. ఇంతేవో గజిల్స్ అని వచ్చేవి. అంటే నెల్లూరి నేరేజా సినిమా వచ్చినప్పుడు గజిల్స్ అని సౌండ్ వచ్చాము. ఇంత బాక్స్ లో గజిల్స్ అని ఉండేవి. ఆ గజిల్స్ తెచ్చేవాడు, కుండలు పెట్టేవాడు. బా మెమొరీసే వేరు. స్కూల్ నుండి రాగానే కరెక్ట్ 5:30కి 5 రుతురాగాల సీరియల్ జీవన వేదల్లా ఓంకారం నాదల్లా చూసేవాళ్ళ. వాళ్ళేమో 7 గాను టీవీ బంద్ చేసేవాళ్ళు. సేమ్ నాకు కూడా. నేను మా బ్యాక్ సైడ్ ఇల్లు ఉండే అనమాట. అప్పుడు మా ఇంట్లో ఇంకా కేబుల్ కనెక్షన్ పెట్టకపోతుండే, ఓన్లీ దూరదర్శనే నడుస్తుండే. ఆంటీ దూరదర్శన్లోనే కదా అది. దూరదర్శన్ కాకుండా దాని తర్వాత కలర్ టీవీస్ వచ్చాయి. దాని తర్వాత సీరియల్స్ వేరే ఇంకా వేరే రావడం జరిగింది అనమాట. సో మా ఇంట్లో లేదు అని చెప్పేసి మా బ్యాక్ సైడ్ మా నాన్నమ్మ మా అమ్మ వాళ్ళేమో పిలుస్తూ ఉండేది. నేనేమో వెళ్ళకపోతుండే, వాళ్ళేమో టీవీ చూస్తూ ఉంటారు. అసలు అబ్బా డేసే వేరండి నిజంగా. అంటే నా వీడియో అంటే నేను పెరిగిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు చూస్తే డెఫినెట్ గా మీకు ఇవన్నీ గుర్తుంటాయి. కామెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ కామెంట్ చేయండి. నా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా చూస్తుంటే నేను చందు ఫ్రెండ్ ని, చిన్నప్పుడు ఫ్రెండ్ ఎవరైనా మిస్. అండ్ ఈ రోజు నాకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అసలు తను యూట్యూబ్ చూడదు. అంటే ఇన్స్టాలో తను చాలా యాక్టివ్ ఉంటది, కానీ యూట్యూబ్ అనేది చాలా అసలు చూడదంట. అలాంటిది నా వీడియోస్ కోసమే నా వీడియోస్ చూస్తుందంట. పర్సనల్ గా నాకు ఎప్పుడు చాట్ చేస్తూనే ఉంటది, మాట్లాడుతూనే ఉంటది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రోజు నాకు యూట్యూబ్ లో అంటే నా ఛానల్లో నా వీడియోస్ కి కామెంట్స్ పెట్టింది అనమాట. సురేష్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, ఇద్దరం సేమ్ ప్లేట్ లో, దానికి చిక్కుడుగా కర్రీ అంటే ఇష్టం ఇద్దరికి. సో ఇద్దరం చిక్కుడుగా కర్రీ ఒకే ప్లేట్ లో పెట్టుకుని తినేవాళ్ళము. స్టిల్ మేము ఇద్దరం కాంటాక్ట్ లోనే ఉన్నాం, కలుస్తూనే ఉన్నాం. బట్ పర్సనల్ గా నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. రజీ, థ్యాంక్ యూ సో మచ్ డియర్. ఓకే అండి. సో మేము ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసాం కదా యోధా, మేమందరం కలిసి. మా ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ నార్మల్ గా వాళ్ళు ఎక్కువ ఫోన్ చూడరు. అలాంటిది రీల్ చూసేసి కింద కామెంట్ పెట్టి ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. అంటే పేరు పెట్టుకోలేదు. మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా ఇట్లా వీడియోలు చేస్తారంట కదా, నెంబర్ ఇవ్వండి అని చెప్పి లాస్ట్ కి మీరాంబిని నీ 10th క్లాస్ ఫ్రెండ్ అని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తర్వాత నేను వేరే వాళ్ళని అడిగి నా నెంబర్ తను తీసుకొని ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసుకుని మాట్లాడుకుంటున్నాం మేము ఇన్స్టాగ్రామ్ ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. గుడ్ నైట్. ఎక్కడికి వస్తున్నారు ఇంకా? ఓకే చలో బాయ్ బాయ్.